అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సాంగ్ చూసి 4 సార్లు చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉండింది. థ్యాంక్ యూ అన్నయ్య, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలాగే సరే ట్రావెలింగు, సో అది హరిహర వీరమల్లు, సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్న దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ మొదలెట్టి వీటన్నిటికీ ఒక ఇంతమంది అందరిది ఒక ఎత్తు అయితే, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్య ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా, సో ఈ మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం, సో దాంతో కొంచెం రిస్ట్రిక్షన్స్, కొన్ని అవుట్డోర్స్కి వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్నీ మాకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం అండి యాజ్ అన్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము వి నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవేమీ లేకుండా నిజంగా మా అందరు ఆర్టిస్ట్ని చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఎందుకంటే తను మా విజువల్ని చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఒరిజినల్ లొకేషన్ అంటే అంత సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి వెయిట్ టిల్ 12th. మీలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాబోతోంది 12వ తేదీ. ఇట్ విల్ బి ఎ సునామీ, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన మీరు మన రఘుబాబు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్లో వేరే విధాలుగా చూశారు, అక్కడంతా కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మీ ముందుకు హరిహర వీరములుగా రాబోతున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, అండ్ ఐ థ్యాంక్ ఆల్. అండ్ అలాగే పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి ఉన్నాయి. ఇప్పుడు వినడానికి చూడడానికి మాత్రమే టైం 12th వరకు. దాని తర్వాత అన్ని విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ಸರ್ ఒక వర్డ్ ಕನ್ನಡలో ಸಿನಿಮಾ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗುತ್ತೆ ಸರ್ ಇದು. 12th ರಿಲೀಸ್ ಬರ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು. ಯಾಕಂದರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ஸோ தேங்க்யூ ஃபார் கம்மிங். அப்படியே தமிழ்லேருந்து வந்த எல்லாருக்கும் தமிழுக்கு ஒரு வணக்கம் சொல்லிட்டீங்கன்னா அவர் ஓ போடுறாங்க. தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ போட்டாச்சு. ஸோ 12 தேதி வருவாங்க. 12ஆம் தேதியிலேருந்து ஒரு సునామీ வரப்போகுது. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సార్. పాన్ ఇండియా స్పీచ్ సార్ ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్.